ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు ఫేవరబుల్గా ఉండటం వలన మీకు రిజల్ట్స్ అయితే ఇంచుమించుగా 90% దగ్గర మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీలో గత అనుభవాల దృష్ట్యా కాస్త లోపటేదో ఒక భయం అనేది ఆవహిస్తూ ఉంటుంది. నేను చేయలేనేమో, ఇంతకుముందు అన్నీ ఎదురు దెబ్బలు తగిలాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, మళ్ళీ కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తే ఏదైపోతుందో, ఎలా ఉంటుందో, ఎలాంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. కాకపోతే ఒక అడుగు ముందుకు వేయండి. మనోధైర్యంతో మంచి సంకల్ప బలంతో వెళ్తే అన్నీ సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఏదైనా ఒక రూపాయి వెనకేయాలి అనుకునేటువంటి ఆలోచన గతంలో ఉంటుంది, కానీ చేయలేరు. ఇప్పుడు ఆలోచనకు తగ్గ కార్యాచరణ మీరు చేస్తే తప్పకుండా ఏదైనా పొదుపు అనేది సాధ్యమవుతుంది. అలాగే మీ కుటుంబంలో విభేదాలు అనేవి కామన్గా ఉంటాయి. ఎవరికైనా ఉంటే అలాంటి వారు పరిష్కారం చేసుకోవటానికి బాగుంటుంది. అలాగే కోపం, విపరీతమైనటువంటి కోపం ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కోపం జాస్తిగా ఉన్నవారు ఉన్నారే, వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని విడిచిపెట్టాలి, కంట్రోల్ చేసుకోవాలి, మెడిటేషన్ చేయండి. లేకపోతే కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా తీసుకుంటారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో కాదండి, స్నేహితుల్లోనే ఉంటారు. కాస్త మీతో సున్నితంగా వ్యవహరించి ఫ్రెండ్లీగా ఉండి ఒక చాటుమాటు దెబ్బ అయితే పడిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కష్టమైన పనుల్లో మాత్రం ఒంటరి పోరాటమే. మీరు అనుకుంటారు నాకెవరూ తోడు లేరని. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎవరు తోడు కాదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీకు మీరే మొనగాడు, మీకు మీరే ఎవ్రీథింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఒంటరి పోరాటం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం చేస్తారు, అద్భుతాలు సాధిస్తారు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే సాగిపోతూ ఉంటాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు అయితే సానుకూలంగానే ఉంటాయి. రుణ ప్రయత్నాలు కూడా కొద్దో గొప్ప ఫలించే సూచనలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి మీకు ఎవరైతే ఇంతవరకు మీకు వెన్నుపోటు పొడిచారో వారెవరో ఏమిటో అవన్నీ కూడా అర్థమవుతాయి. అందువలన మీకు ఐస్ ఓపెన్ అవుతాయనే చెప్పాలి. ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టినా లేకపోతే మీకు మీ పై అధికారులు ఎలాంటి అవకాశం ఇచ్చినా మీరు అద్భుతంగా ప్రూవ్ చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి, మంచిగా సాగుతాయి. అలాగే ఏదైనా కొత్త కొత్త బిజినెస్లు ప్రారంభించడానికి చర్చలు కూడా జరుపుతారు. ఇక కస్టమర్స్ను ఆకట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ఒక ఆఫర్స్ అనేది ప్రకటించే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇంకా భాగస్వామ్య వ్యాపారస్తులు కొత్త పార్ట్నర్స్ని చేసుకోవటం, వారితో మంచి రిలేషన్స్ అయితే ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. షేర్ మార్కెట్ అయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుంది. అలాగే కళారంగంలో ఉన్నవారు టీవీ, సినిమా, ఇతర కళారంగం వారికైతే మంచి పాత్రలు అయితే రాగలవు. వచ్చిన అవకాశాలు కూడా వదులుకోవద్దు. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు ఏదైనా అప్లికేషన్స్ ఉంటే దిస్ ఈజ్ గుడ్ టైం పెట్టుకోండి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చిన్నపాటి సమస్యలు అయితే సూచిస్తున్నాయి, చిన్న చిన్నవి, పెద్దగా కాదు, మైన్యూర్. నిర్లక్ష్యం లేకుండా వెంటనే చూపించుకుంటే బాగుంటుంది. ప్రేమికులకు కూడా బాగుంది, మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 1, 5, 12, 14, 3, 7, 10 కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు
సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజుడికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. కుజ గాయత్రి. తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదువుకోండి. అలాగే గోవులకు ఏదైనా గ్రాసం కానీ ఏదైనా పెట్టండి. మీ దగ్గరలో గోవులు లేకపోతే ఏదైనా గోశాలకు కానీ ఎవరైనా గురువులు ఏదైనా చేస్తే గోవులకి అది తప్పకుండా చేయండి, బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.